వాళ్ళకి లేదు. అటువంటి సంస్కార రాహిత్యమైన పార్టీలో ఒక సంస్కారుడు ఉన్నాడు. అందుకనే అతను ఎన్నాళ్ళు అక్కడ ఉంటాడు, మనగుడు సాగుతుంది అదంతా కాదు. ఇక అది పోతే బాలకోటయ్య గారు అడిగింది సామాన్యుడి మధ్యలో ఉన్న ప్రశ్న. అది బాలకోటయ్య గారి ప్రశ్న గారు. నేను ఇందాక అడిగింది సామాన్యులది, అందరిలోని ఇలా టాక్ వస్తున్నది అని. మీరు అడిగారంటే అర్థాలు వేరుంటాయిలేండి, మీ మాటలకు అర్థాలు వేరుంటాయిలే, కానీ బాలకోటయ్య గారి మాటకి చాలా విలువ ఉంది. ఎందుకో చెప్తాను. ఇక్కడ కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, లీగల్ గా ఉన్న కారణాలు. ఐపీసీ రద్దయి బిఎన్ఎస్ వచ్చిన తర్వాత చట్టాల్లో ఆ సెక్షన్స్ కి, ఆ యాక్షన్లకి గ్రావిటీ పెరిగింది. అయితే దురదృష్టం, ఇది మా దురదృష్టం, వైసీపీ వాళ్ళ అదృష్టం, ఈ ఐపీసీ చట్టం ఉండగా వాళ్ళు ఉన్నారు, బిఎన్ఎస్ చట్టం వచ్చినప్పుడు వాళ్ళు దింపారు. ఇప్పుడు ఎవడైతే బిఎన్ఎస్ కింద నేరం చేస్తాడో నేరుగా పోతాడు లోపలికి. ఐపీఎస్ కింద చేస్తే శిక్షాకాలం దాదాపుగా 7 సంవత్సరాలు తక్కువలో ఉంటాయి. వీళ్ళు చేసే ఏ పనికైనా కానీ శిక్షాకాలం 7 సంవత్సరాల లోపు ఉంటే ఆర్నేష్ కుమార్ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా పార్టీ 1 నోటీస్ ఇవ్వాలి తప్పితే సిఆర్పిసి వెంటనే అరెస్ట్ చేయకూడదు. అది వీళ్ళకి కలిసి వచ్చిన అంశం. అందుకని మేము కూడా ఏం చేస్తున్నామంటే వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు నేరాలు ఈ కొత్త చట్టం ప్రకారం చేసే వరకు వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి దొరికారా దేత్తడి పోచం కూడా. వంశీ దొరికాడు, వేసాం. బోరుగడ్డ దొరికాడు, వేస్తాం. పోసాని ఏమైందో మీరు చూశారు. మిగతా వాళ్ళు కూడా ఐపీసీ కింద కాదు బిఎన్ఎస్ కింద దొరుకుతారా? ఇప్పుడు మీరు ద్వారంపూడి కానీ లేకపోతే ఇంకెవరెవరో పేర్లు చెప్పి వీళ్ళందరికీ ఐపీసీ నేరాలు 420 కూడా మాక్సిమం 7 years సార్. 7 years అంటే నోటీసే ఇవ్వాలి. మేము వేచి చూస్తున్నాము. ఒక్కసారి దొరికితే ఇక మీరు మా రెడ్డి గారు అప్పుడు బాధపడతారు. ఓకే, బాలకోటి గారు అదేండి, అదే పరిస్థితి. టెక్నికల్ అంశాలు ఉన్నాయి అన్నది శాంతి ప్రసాద్ గారు చెప్తుంది. వర్మ గారు, మీకు తెలుసు, నేను ఈ రోజున మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళా. ఎందుకంటే ఈ ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం మీద నేను రాసిన నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే పుస్తకావిష్కరణకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తేదీ తీసుకోవడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పుస్తకావిష్కరణ సభకు పిలుస్తున్న ఆ పనిలో వెళ్తే వెళ్ళగానే దాదాపు ఒక 30-40 మంది నన్ను చుట్టేశారండి. అక్కడ వాళ్ళు కాగితాలు ఇస్తున్నారు, అర్జీలు ఇస్తున్నారు. వర్మ గారు మీకు చెప్తే నమ్మరు, మైలవరం టౌన్లోనే 20 ఏళ్ళుగా బడ్డీ కొట్టు పెట్టుకొని బతికే ఒక వీరముష్టి కులానికి, వీరముష్టి కులం అంటే నేను కొత్తగా విన్నా, ఇది బీసీలోకి వస్తుందంట, అతను బడ్డీ కొట్టు తొలగదీశారండి. తొలగదీసి అక్కడ 2 కుర్చీలు వేశారు, మన ఈ పంచాయతీ కుర్చీలు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 4 కేసులు ఉండే అతని మీద. ఎమ్మెల్యే దగ్గరికి చెప్పుకున్నా కూడా ఆయనకు పని కాదు, అంటే బతుకు తెరువే పోయింది. ఇలాంటి అర్జీలు. ఒక మహిళ ఈ యాప్లో డబ్బులు కట్టి 68 లక్షల రూపాయలు నష్టపోయింది. ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి అక్కడ. నా దగ్గరికి వస్తే నేనే స్వయంగా టీడీ జనార్దన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కొంత వివరించే ప్రయత్నం చేస్తే ఆయన మొత్తం ఆ ఎండార్స్మెంట్ చేశాడు. వాటికి సంబంధించిన అధికారులు కూడా ఫోన్లు చేశాడు, నా కళ్ళ ముందే చేశాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటేనంటే, ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలు చాలా కళ్ళతో చూస్తారండి. అందుకని ప్రజల కళ్ళల్లో నుంచి పాలకులు చూడాలి, పాలకుల కళ్ళల్లో నుంచి కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేశారంటే, ఆ తాడేపల్లి 4 గోడలు దాటి బయటికి రాలా. ఆ లోపలికి వచ్చే వాళ్ళు చెప్పారు, అంతా పచ్చపచ్చగా ఉందండి, పలానా చెట్టుకు 12 కాసిని, పలానా చెట్టుకి 24 కాయలు కాసినాయి అంటే అలా కాసినాయి అని అనుకుంటున్నాను. తీరా విషయం ఏంటంటే బయట గడ్డి కూడా మిగల. అంటే పరిపాలన అంటే మనం అనుకునేదంటే అదే బాధ్యత. లేకపోతే ఏమవుతుందంటే, ఇది రావురి భరద్వాజ గారి నవల రాసినట్టుగా పాకుడు అలా ఉంటుంది, అంటే జారిపోతుంది. నేను ఆ గన్నవరం నుంచి ఒక దళిత మైనార్టీ మహిళ కూడా అక్కడికి వచ్చింది. 4 కలిసి ముష్కరులు అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ కుటుంబం వస్తే నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం చేసే యజ్ఞానికి, కృషికి, తపస్సుకి, అభివృద్ధికి మచ్చలు అవుతాయి సార్. నేను మాట చెప్తా వర్మ గారు, ఒక మల్లె తోట ఉందనుకోండి, ఒక పూల తోట ఉందనుకోండి, అందులో 4 గంజాయి మొక్కలు ఉందనుకోండి, తోటంతా గంజాయి వాసన వస్తుంది తప్ప పూల వాసన రాదు. అంటే అంత గురుతరమైన బాధ్యతగా పరిపాలన చూసుకోవాలి.
పోతుందా చిన్నప్రెడ్డి గారు అడిగినట్టుగా 64 సంవత్సరాల అమరావతి రైతు మీద 60 కేసులు పెట్టారండి. భూములు ఇచ్చినందుకు కూడా కేసు పెట్టారండి. ఎందుకు ఆ 4 ఎందుకు తగ్గించారు? మరి ఎందుకు తగ్గించారు? సంఖ్య కుదరలేదు, తగ్గించారు. నన్ను 14 సార్లు అవసరం చేశారు సార్. నేను ఆర్థికంగా శిథిలమైపోయా, ఓకే, కుటుంబ పరంగా నష్టపోయారు. నన్ను కేసులు కాదే కానీ లేపేద్దామని చూశారు. లేపేద్దామంటే ఏ సెంటర్కి రమ్మంటారు చెప్పండి సార్ అని నేనే అన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే బాలకోట గారు నేను లేపేస్తామంటే ఏ సెంటర్ చెప్పండి, ఆ సెంటర్కి వస్తానని చెప్పా. ఎందుకంటే ఆ విధంగా తెగబడిపోయి ప్రభుత్వం మారాలని, కూటమి ప్రభుత్వం గెలవాలని కష్టపడ్డ మాట యథార్థం. కాబట్టి ప్రజాకోణంలో చెప్పండి శాంతిప్రసాద్ గారు. ప్రభుత్వం బాగుంటుందండి. ఇప్పుడు బాలకోటే గారు చెప్పింది కూడా కరెక్టే. ప్రజల కోణంలో చూడాలి, ప్రభుత్వ కోణంలో చూడాలి. ఓకే, కానీ ప్రభుత్వానికంటే గురుతర దాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం అంటారు. మేము చట్టబద్ధంగా పోవాలి, ప్రజల యొక్క ఆశ్వాసాలు గమనించాలి వాళ్ళ దగ్గర. కానీ కోర్టులకు వెళ్తే మాకు ముట్టుకెళ్ళి పడకూడదు, వాళ్ళు వెంటనే గుర్తులు కాకూడదు. మా టార్గెట్స్ అవి. ఓకే, ఓకే, మేము వేచి చూస్తున్నాం. ఒక అడుగు 2 అడుగులు వెనక్కేసిన పులి భయపడి వెనకడుగు వేసినట్టు కాదు, కొడితే ఆ తర్వాత దెబ్బ ఎలా ఉంటుందో మీకు. రైట్, ఓకే, చూద్దాండి. వాళ్ళ సింహం, మీరు పులులు. వర్మ గారు, రెడ్ బుక్ లో మేము పుల్లల్లా సరుకు లేక చట్టం మేము ఆ రకంగా వాడతామని చెప్తున్నా. పేర్లు అయితే రాసుకున్నారు, అరెస్ట్ చేసే సరుకు లేదు అందులో. నీ పేరు లేదు గారు రెడ్డి, నీ పేరు లేదు గారు రెడ్డి, నీ జగన్ రెడ్డి పేరు ఉందో చెప్పుకొని వెంటనే అరెస్ట్ చేయమంటావా? మొన్న శివరామ రెడ్డి ఒక మాట అన్నాడు ఒక ఛానల్లో, మా అందరినీ ఒకేసారి మూసేస్తే ఆయన కూర్చొని కబుర్లు చెప్పుకుంటా జైల్లో కూర్చున్నా. నేను ఒకటి అడిగా, మీరందరూ నేరాలు అంగీకరిస్తూ ఒప్పుదల పత్రాలు ఇచ్చేస్తే వాటిని ప్రామాణికంగా తీసుకుని మీ అందరూ లోపల పెడతాము, జైల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, జగన్ రెడ్డి అడుగు అందరూ కలిపి కూర్చొని మాట్లాడుకోవచ్చు అని. మీరు అందరూ నేర ఒప్పుదల పత్రాలు ఇచ్చేసి మాకు కూడా పని తగ్గుద్ది, నేను నేరం నిరూపించే పని తగ్గుద్ది. సార్, రెడ్ బుక్ తెరిచి చూస్తే వాళ్ళకి వైట్ పేపర్ కనపడతా ఉంది, అందులో ఏమీ చిన్నప్రెడ్డి గారు ఒక మాట బాధపడుతుంది. మరి కొడాలని ఎందుకు హాస్పిటల్ జాయిన్ అయ్యాడు? సార్, పేర్ల మధ్య సరుకు లేదు, సబ్జెక్టు లేదు, ఉట్టి పేరు రాసుకున్నారు. సరుకు లేని సబ్జెక్ట్ లేని పేరున్న దాన్ని చూసే మీరు ఎంత పోసుకుంటే నిజంగా అందులో ఉంటే అసలు మీరు ఉంటారా? తిరుపతి లడ్డుకు సంబంధించి రాసి ఏమైనా చేయగలిగారా? కొద్దిగా లాజికల్ గా మాట్లాడు. చిన్నప్రెడ్డి గారు, కాసేపు మీరు చెప్పేవి వినటం, వాళ్ళకి అర్థమైనాయి సార్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాస్తవం ఏమి లేదని ఆ రెడ్ బుక్